ఏప్రిల్ 27 దేవుని వాక్య ధ్యానం. వినుట వలన విశ్వాసము కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతనమైన దినము మనము కలిగి ముందుకు వెళ్ళుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువులో మనమందరము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన మనకిచ్చిన ఆశీర్వాదము ఈ యొక్క గొప్ప జీవితం. ఈ జీవితంలో విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మన జీవితంలో దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి మనం వెళ్ళాలి. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండడానికి దేవుని మాట వినటం అనేది మనం నేర్చుకునే వారంగా ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. చాలాసార్లు మనము లోక సంబంధమైన మాటలు వినటానికి ఇష్టపడతాం. లోకరీతిగా ఎంతసేపైనా ఇతరులతో మనము మన సమయాన్ని గడపటానికి ఇష్టపడతాం. కానీ దేవునితో సమయం గడపటానికి, ఆయన మాటలు వినటానికి ఎక్కువగా ఇష్టత చూపేవారు కనబడటం అనేది జరగదు. ప్రియులారా, దేవుని మాట వినటం నీ జీవితానికే అది ఆశీర్వాదకరం అనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని మాటలో మనము ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. వినుట వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తు మాట వలనే కలుగుతుంది. లోక సంబంధమైన మాటలు మనలను తప్పు త్రోవలో నడిపిస్తాయి. నీవు మనుషుల మాటలను లక్ష్య పెట్టినట్లయితే, నీవు చెప్పుడు మాటలను లక్ష్య పెట్టినట్లయితే నీ జీవితంలో విశ్వాసం కాదు కానీ నీవు అవిశ్వాసిగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రసంగి గ్రంథంలో వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. మన జీవితాలను ఎక్కడైనా సరే మనము చెప్పుడు మాటలను లక్ష్య పెట్టకూడదు. ప్రసంగి 7:21. మనము ఎప్పుడైతే చెప్పుడు మాటలను లక్ష్య పెడతామో ఆ మాటల వలన ఇతరులకు కీడు చేసే ప్రమాదము ఉంటుంది. అందుకే అంటాడు, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. నిజమే, అది ఎవరైనా కానీ మనం ఎప్పుడైతే ఇతరుల మాటలను లక్ష్య పెడతామో అప్పుడు మాత్రమే మన జీవితంలో లోక సంబంధమైన వాటిగా వెళ్ళిపోయే ప్రమాదము ఉంది. దేవుని మాటల యందు లక్ష్యముంచిన లూదియా తన కుటుంబము, తన జీవితము విశ్వాసము కలిగినదిగా ఎంచబడ్డది. వినుట వలన విశ్వాసం. దేవుని మాటల యందు లక్ష్యం ఉంచటం, లోక సంబంధమైన మాటలను నిర్లక్ష్యపరచటం మనం కలిగి ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో విశ్వాస సంబంధమైన యోధులుగా మన కుటుంబాలు తయారు చేయబడి దేవుని చేత మెప్పును పొందుకుంటాయి. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలును మీరు అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయం బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవునితో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమేన్.